గ్రామ యువత గంజాయి డ్రగ్స్ సేవించకుండా కట్టుదిట్టమైన చర్యలతో జవాబుదారీ పాలనతో మార్గదర్శిగా నిలుస్తోంది జగిత్యాల జిల్లా బొమ్మెన కొత్త గ్రామ పంచాయతీ కమిటీ. కతలాపూర్ బొమ్మెన గ్రామంలో గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు కంకణం కట్టుకున్నారు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు. ఇక యువత ప్రాణాలకి రక్షణ కల్పిస్తున్నట్లుగా పాలకవర్గం మన్ననలు పొందుతోంది. గతంలో గ్రామాల్లో బెల్ట్ షాపులతో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యేవి. సిటీలో దొరికే గంజాయి డ్రగ్స్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో సులువుగా దొరుకుతున్నాయి. మత్తుకు బానిసలవుతున్న గ్రామ యువకులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చెడుదారుల నుంచి మంచివైపు మళ్లించాలని జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం బొమ్మెన గ్రామ పంచాయతీ పాలక మండలి కట్టుదిట్టమైన ఆంక్షలు విధించింది. గ్రామ పాఠశాల దగ్గర కొందరు యువకులు తరచూ గంజాయి సేవించడం గ్రహించారు గ్రామ పాలకవర్గ సభ్యులు. గ్రామ యువకులను కంట్రోల్ చేయడానికి పాఠశాల ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. డ్రగ్స్ నిర్మూలనకు అలవాటు పడిన వారిని కంట్రోల్ చేయడంతో సమస్య పరిష్కారం కాదని, మత్తు పదార్థాలను విక్రయించే వారిని కంట్రోల్ చేయాలనే ఆలోచనతో గ్రామ పెద్దలతో సమాలోచన చేశారు పాలకవర్గ సభ్యులు. గ్రామంలో గంజాయి డ్రగ్స్ అమ్మిన వారికి 5 లక్షల రూపాయల జరిమానాతో పాటు వారి దుకాణాలను శాశ్వతంగా మూసివేయాలని తీర్మానించారు సభ్యులు. గంజాయి డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తులను పట్టించిన వారికి 2 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు పాలకవర్గ సభ్యులు. యువతలో చైతన్యం తీసుకురావాలనేటువంటి ఒక సత్సంకల్పంతో ముందుకొచ్చారు. చాలా గొప్పనైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం. ఇలాంటి గొప్పనైనటువంటి సంకల్పాలు మరెన్నో తీసుకోవాలి. ఇలాంటి విషయాన్ని ఆదర్శంగా తీసుకొని మరెన్నో గ్రామాలు ఇలాంటి చైతన్యమైనటువంటి విషయం పైన నడవాలని ఆశిస్తూ పిల్లలు చెడు అలవాట్లకు అలవాటు పడుతుండ్రు. అలాగే ఈ చదువును పక్కన పెట్టి ఈ డ్రగ్స్కు దగ్గర అవుతుండ్రు. వాళ్ళ పిల్లలు ఖరాబ్ కాకుండా ముఖ్యంగా ఏంటంటే మా బొమ్మెన గ్రామంలో మొన్న నూతనంగా గెలిచినాం. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్ అందరం కలిసి తీసుకున్న నిర్ణయం, ఈ డ్రగ్స్ అనేది మన బొమ్మెన గ్రామం కాదు, జిల్లా కాదు, మొత్తం రాష్ట్రం లెవెల్లో లేకుండా చేసి, అలాగే మా బొమ్మెన గ్రామాన్ని మొదటి స్థానంలో డ్రగ్స్ రహిత గ్రామంగా తీర్చిదిద్దామని మా పాలకవర్గ మండలి ఏకగ్రీవం తీర్మానం చేయడం జరిగింది. ఈ కఠిన తీర్మానాల అమలుతో పాటు మరోవైపు సమాంతరంగా గ్రామ యువతను చైతన్యపరుస్తూ వారిని క్రీడల వైపు దారి మళ్లిస్తున్నారు. చెడు మార్గాలకు వెళ్లకుండా ఉండేందుకు క్రికెట్, వాలీబాల్ పోటీలు, యువతులకు ముగ్గుల పోటీలు లాంటి కార్యక్రమాలు పాలక మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. గ్రామ యువతను కాపాడుకోవడానికి నూతన పాలకవర్గం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు గ్రామస్తులు. సర్పంచ్ గారు తీసుకున్న నిర్ణయం మా బొమ్మెన విలేజ్కి ఎంతో మంచిగా ఉంది. యువత ఖరాబ్ కాకుండా మంచి మార్గం నడుస్తేందుకు గంజాయి నిర్మూలన చేపట్టడం మా ఊరుకు ఎంతో శుభపరిమాణం. మన గ్రామంలో డ్రగ్స్ పట్టివేత గురించి మంచి నిర్ణయం తీసుకున్నారు. రేపు పిల్లల భవిష్యత్తు ఖరాబ్ కాకుండా భావితరాలకు ఉపయోగపడే విధంగా పిల్లలు ఎప్పుడు డ్రగ్స్కు ఆ దారిలో వెళ్లకుండా మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటంటే పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు పట్టించిన వారికి 2 లక్షల బహుమానం, అలాగే అమ్మిన వారికి, విక్రయించిన వారికి 5 లక్షల జరిమానా విధించడం అనేది జరిగింది. కంటిరెప్పల యువకులను కాపాడుకునే చర్యలను మిగతా గ్రామాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిస్తున్నారు అభ్యుదయవాదులు. యువతను సన్మార్గంలో నడిపిస్తున్న బొమ్మెన గ్రామ పంచాయతీ పాలక వర్గానికి హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్నారు అధికారులు.